విజయోత్సవాలలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో 11 మంది చచ్చిరు, 33 మందికి గాయాలైనాయి. ఓ క్రికెట్ వీరాభిమానులు, మీ మనసు నొచ్చుకోనుంటే నేనేం చేయలేను. నేను చెప్పాలనుకున్న ముచ్చట చెప్పినాకనే వీడియో బంద్ చేస్తా. ఎక్కువసేపు ఏం చెప్పాను, కొద్దిసేపు చెప్తా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయిరి. ప్రజలారా, ఈ 11 మంది చచ్చిపోయారు. సరే, చచ్చిపోయినందుకు బాధగానే ఉంది. కానీ మరి వీళ్ళు ఇండియా పాకిస్తాన్కి ఏమైనా యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో మధ్యలో పోయి చచ్చిపోయారా వీళ్ళేమన్నా? లేకపోతే వీళ్ళ ఇంటి మీదకి ఏదైనా ఆపదొచ్చి ఎవరైనా శత్రువు వస్తే ఆయన కొడతాందుకు పోయి, లేకపోతే ఆయనతో దెబ్బలు తిని చచ్చిపోయిండా? ఏ రకంగా చస్తాందుకు పోయి వీళ్ళు అంటే పానం అంతే, అంత అలకా కొడుతుంది వీళ్ళకు. అది ఆటని ఆటలేక చూడాలి. ఆట జరిసేపు పోయినామా, టికెట్ పెట్టుకొని చూస్తానికి పోయినా పుణ్యానికి ఒకటి చూపించలే. డబ్బులు ఖర్చు పెట్టుకొని పోయి చూసి బయటికి వెళ్ళే తరుణంలో వీళ్ళ ఆనందం అనాలన్నా పిచ్చానాలన్నా అది తట్టుకోలేక చచ్చిపోయారు. దానిపైన ఒక చిన్న ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తాం, మీరు కూడా వినే ప్రయత్నం చేయరే. ఇదైతే బరాబర్ కడుపు నిండిన తొక్కిసలాటే, కడుపు ఎండిన తొక్కిసలాట అయితే పొరపాటున కూడా కాదు. ఆఫ్రికా దేశాలు, పాలస్తీనా దేశాల ఓ గసవంటివి యుద్ధంలా కొట్లాడినాక ఆకలికి అలమటించి చచ్చిన దేశాలు కొన్ని ఉన్నాయి. గసవంటి సావులు ఎన్నో. కానీ మన దగ్గర ఆటల కోసం సావులే. ఏదన్నా నది కాడికి పోతే పలానా నది అంట బాగా జోరుగా ఉప్పొంగుతుందంట, పోదాం పర్రా చూదాం పర్రా అంటారు, పోతారు. ఆ నది కాడికి పోయి ఆడ సగం మంది చేస్తారు. ఏదైనా గుడికాడ కొత్త బాబా వెలిసిండంటే ఆ బాబాను చూస్తానికి పోవాలంటే ఆడికి బండి కడతారు, బండి కట్టుకొని పోతారు. ఆ బాబాను చూస్తానికి పోయి చచ్చిన వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు. మళ్ళీ ఇంకేనా ఉంటే సినిమా ఆ సినిమా అంటేనే అది ఒక ఏమంటారు, అది క్రియేటివిటీ. ఏదో అందరు డ్రాష్ తప్పితే అలా ఏమైనా ముచ్చట ఒకటి ఉండదు. వాళ్ళు ఏషాలు వేసుకొని ఆడే ఆటకు వాళ్ళు చూపించే 2.5 గంటల షోకు తొక్కిసలాటలో చచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు. సినిమా టికెట్ల దగ్గర చచ్చుడే, సినిమా చూసి బయటికి వస్తేప్పుడు చచ్చుడే, గుడికాడికి పోయి చచ్చుడే, నదుల కాడికి పోయి చచ్చుడే, టిక్ టాకులు చేసి కూడా చచ్చుడే. టిక్ టాకులు చేసుకుంటే ఆడు ఎక్కడో చూసుకుంటే సెల్ఫీ పెట్టుకుంటాడు, వెనకంగా వచ్చి బండి కొట్టేసి కూడా చూడడానికి సోయి ఉంటే సోమంది ఉండదు. అట్టా చచ్చుడే. రోడ్ల పైన వాళ్ళకు అది విన్యాసాలన్నా లేకపోతే తిక్కల చేతలన్నా తెలియదు, రోడ్ల పైన విచ్చలవిడే తిరుక్కుంటే అట్టా చచ్చుడే. గిన్ని రకాలుగా చస్తుంటే ఎట్టపాడైతారు చెప్పురి. దీనివల్ల మీరు ఇప్పుడు మనిషి ఎన్ని పుణ్యాలు చేస్తే గీ జన్మ వచ్చిందో తెలియదు. మన అయ్యమ్మ కావచ్చు, మనమే కావచ్చు, లేకపోతే మన తాత ముత్తాతలు కావచ్చు, ఏదో రకంగా ఎంతో పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ వచ్చిందని పెద్దలు చెప్పిన ముచ్చట. మరి ఈ జన్మ వచ్చింది, ఈ జన్మ కొద్దిగా సారగత ఉండాలంటే ఎంతో కొంత 4 రోజులు జీవితాన్ని అనుభవించాలని రావాలి. అది లేదు. ఉత్త పుణ్యానికి నీ క్రికెట్ నాశనం అయిపోరు. ఎవరికి వచ్చిన క్రికెట్ వల్ల ఎవరికి పువ్వు వస్తుంది, ఏమెక్కడికి వస్తుంది? ఇప్పుడు వాళ్ళంతా కూలి మనుషులే. క్రికెటర్లు మొత్తం కూలిపోయిన వాళ్ళే వీళ్ళంతా. మనం రోజువారీగా కూలికి పోదాం, గాలు కూడా కూలిపోయిన వాళ్ళే. ఇప్పుడు ఆడు ఉన్నాడు, ఏది ఆర్సీబీలు కప్పు కొట్టిరు. వాళ్ళు ఏమన్నా పుణ్యానికి ఆడిరా? దేశం కోసం ఆడిరా? వాళ్ళేమన్నా వాళ్ళ కోసమే కదా, వాళ్ళ ఓనర్ కోసమే కదా ఆట ఆడింది. వాళ్ళని చూస్తేందుకు మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వాటిని పైసలు లేనోడు దాచుకొని టికెట్ కొనుక్కొని పోయి ఆడ క్రికెట్ చూసి వచ్చేటప్పుడు వికసప్పుడు రాకుండా మాది గెలిచింది మాది ఓడిపోయింది అని కేరింతలు కొడితే ఆ తొక్కిసలాటలో 11 మంది చచ్చిపోయారు. ఇది మనకు తాండూరు దగ్గర వాళ్ళది ఇంకా రోగి తప్పిన ముచ్చట. ఆ తాండూరు దగ్గర ఏమైంది, అదేంది మొన్న బొంబాయి పంజాబ్ ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగే కదా, ఆడనంట బొంబాయి గెలుస్తాను ఒకడంట, లేదు పంజాబ్ గెలుస్తాను ఒకడంట. మరి ఓడిపోయినందుకు భయమాలు ఏంటంటే పందం కట్టిరంట. పంజాబే గెలిస్తే నేను అంగి లేకుండా తిరుగుతాను ఓడు ఛాలెంజ్ కట్టిండట. పంజాబ్ గెలిచింది. వాడు మొత్తం అంగి లేకుంటే మళ్ళీ లాగుందో లేదో తెలియదు, కానీ అంగి లేకుంటే మొత్తం అదేంటి వికారాబాద్ జిల్లా మొత్తం 7 కాడికి గుమాస్తున్నట. ఆయనకి అదో పిచ్చి. మళ్ళీ అదే తాండూరు వికారాబాద్లో నిన్న ఫైనల్ జరిగే కదా, ఫైనల్ మ్యాచ్లో ఆ ఫైనల్ మ్యాచ్లో లేదు పంజాబే గెలుతాను ఒకడు, లేదు ఆర్సీబీ గెలుతాను ఒకడు. మరి వీళ్ళిద్దరు పోయి వీళ్ళేమైనా క్రికెట్ కోచర్లా, లేకపోతే బ్యాటింగ్ కోచ్లా, లేకపోతే వీళ్ళిద్దరు బౌలింగ్ కోచ్లా, లేకపోతే ఫీల్డింగ్ కోచ్లా మనకైతే తెలియదు. కానీ ఈడే గెలుస్తాడు నీడు, వాడే గెలుస్తున్నాడు. మళ్ళీ ఇంట్లో పందం కట్టినట. ఇంట్లో పందం కడితే ఆర్సీబీ కనుక కప్పు కొడితే నేను అరగుండుతో తిరుగుతాను ఒకడు పందం కట్టినట. ఆర్సీబీ గెలిచింది. ఆడ అరగుండు వేసుకొని ఆయన దరిద్రం పేరు చూపించలేక మొత్తం ప్రతి గలికి గుమాచి వచ్చిండట. మీది పిచ్చనాలనా గజ్జనాలనా ఏమనాలరా ఆయన నాకు అర్థం కాదు. ఆటని ఆట లెక్క చూడాలి. ఇక మీ అసలు అభిమానులు పోద్దు దొరుకుతారు. అసలు క్రికెట్ ఇవాళ పుట్టిందా?
ఏళ్ళ తరబడి నుంచి ఆట ఆడుతారు కదా. ఈ మధ్య కాలంలో మరీ 5-6 ఏళ్ళ నుంచి మాత్రం ఈ క్రికెట్ అభిమానులు అనాలన్నా ఇలాంటి తిక్కలోళ్ళు అనాలన్నా పిచ్చిలోళ్ళు అనాలన్నా నాకైతే తెలియదు, కానీ పిచ్చి బలే ముదిరింది పాడైపోను. ఇక పందాలు కడుతోనికైతే అసలు అదే లేకుండొచ్చు. ఈ ఐపీఎల్ దాంట్లో ఒక్కొక్కడు దానికి తెలిసి డబ్బుగల్లో అయితే ₹1,00,00,000 ఒడగొట్టుకోవచ్చు. అందుకోసమని ఆటని ఆట లెక్క చూడాలి. మనిషి ఈ భూమి మీదకి వచ్చినామంటే ఎంతో కొంత దానికి ముత్పలం అనుభవించిపోవాలి. ఉత్త పుణ్యానికి పోయి క్రికెట్ ఆట చూస్తేందుకు పోయి తొక్కిసలాడ చచ్చిపోయారంటే మీ అయ్యమ్మ ఏం కావాలి, మిమ్మల్ని కట్టుకున్న భార్య ఏం కావాలి, లేకపోతే మీ పిల్లలు ఏం కావాలి, మీ దోస్తులు ఏం కావాలి, ఇది కనీసం ఆలోచన ఉండాలి కదా జర మనుషులకైతే. అందుకోసం ముందుగానే చెప్పిన క్రికెట్ వీరాభిమానులు మీ మనసు నొచ్చుకుంటే నేనేం చేయలేను, ఇది నా కోసం చెప్తలేను, లేకపోతే నా స్వార్థం కోసం చెప్తలేను. జర ఇగనన్నా మారండి. క్రికెట్ వస్తే టీవీలో సకదానంగా వస్తుంది, టీవీలో చూడు అయిపోద్ది. వాడు పుణ్యానికి ఏం చూపియర్రా నాయన, వాడు డబ్బులకి ఏవి టికెట్ పెడితేనే మనం పోవాలి. ఆడికి పోయినాక అని బతలాడంగా బ్లాక్లో కూడా టికెట్లు కొంటారు ఒక్కొక్కడు. కొన్ని చూసి వచ్చే టైంలో తొక్కిసలాటలో 11 మంది వచ్చిరంట. ఈ 11 మంది దగ్గరికి ఏ ఒక్క క్రికెటర్ కానీ, ఏ ఒక్క క్రికెట్ సంబంధించిన ఓనర్లు కానీ, లేకపోతే బౌలింగ్ చేస్తూ అదే బౌలింగ్ కోచ్లు కానీ, వీళ్ళు ఎవరన్నా వచ్చి అయ్యో నా మ్యాచ్ కోసం వచ్చి చచ్చిపోయాడని ఎవరన్నా వచ్చి దండేసి దండం పెడుతోడు ఉన్నాడా? ఎవడు ఉండడు. ఈ ఎడ్డి జనాలు తప్పితే ఏముంది. ఇగనన్నా మారు, మీకు దండం పెడతా, మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ రాదు, కానీ జర మారు ఇగనన్నా. ఇక ఉంటాం మరి.